హాయ్ హలో నమస్తే అస్సలం అయికం. మన వీడియో చూస్తున్నటువంటి సోదరులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ జీవితంలో ఎప్పుడు ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ప్రేమ ఎప్పుడు ఉండాలని చెప్పి, అదేవిధంగా మీ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని చెప్పి మన ఛానల్ తరపు నుంచి ముందుగా అయితే కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి కనుక మనం వెళ్ళినట్లయితే కనుక మన ఆంధ్రాకు చెందినటువంటి అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి ఒక సోదరు అయితే సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి క్లిప్ని అయితే అప్లోడ్ అయితే చేసింది. ఈ ఫోటోలో చూస్తున్నటువంటి ఆవిడే అనమాట. అన్నమయ్య జిల్లా అంటే కొంతమందికి అర్థం కావచ్చు బ్రదర్. ముందుగా ఈ అన్నమయ్య జిల్లాకు వచ్చేసి పేరు రాయచూటి అనమాట. అయితే ఈ సోదరి పేరు వచ్చేసి కవిత. ఈవిడ చెప్పినటువంటి మ్యాటర్ ఏంటంటే కనుక గత కొద్ది రోజులుగా కువైట్కి చెందినటువంటి ఒక ఇంట్లో అయితే వర్క్ అయితే చేస్తూ ఉండేది. వాళ్ళ కువైటీ అతను వచ్చేసి తన దగ్గరికి వెళ్ళేసి ప్రతిరోజు ఇక ఈ ఇంట్లో నీకు పని అయితే లేదు, నాకు తెలిసినటువంటి నా సోదరుడు ఒక అతను అయితే ఉన్నాడు, నిన్ను అతనికి డబ్బులకైతే అమ్మేస్తూ ఉన్నాను, నువ్వు వెళ్ళేసి ఆ ఇంట్లో చేయమని చెప్పేసి చెప్పాడంట. అయితే మన సోదరు వచ్చేసి నేను వర్క్ చేయడానికి వచ్చింది మీ ఇంట్లోకి అయితే నన్ను ఎలా అమ్ముతావు, నీకు ఎటువంటి హక్కు ఉన్నది అని అడగడంతో ఆగ్రహించినటువంటి అతను తనను కొట్టాడని, అదేవిధంగా మాటలతో హింసిస్తూ ఉన్నాడని చెప్పేసి తన బాధనైతే వ్యక్తమైతే చేసింది. కాబట్టేసి మన కవిత ఎవరైతే ఉన్నారో ఆ సోదరుని మనం కాపాడుకోవాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒకటి బ్రదర్, మన వీడియోని లైక్ అన్నా చేయండి, లేదంటే 10 మందికి షేర్ అయితే చేయండి. గత కొద్ది రోజులుగా మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో ఎక్కువగా మన ఆంధ్రాకు చెందినటువంటి వాళ్ళు, లేదంటే మన ఇండియాకు చెందినటువంటి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఏడుస్తూ వీడియోలు పెట్టడం, బాధపడుతూ వీడియోలు పెట్టడమే మనం చూస్తున్నాం తప్ప పక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు పెట్టేటువంటి వీడియోలు చాలా రేర్, చాలా తక్కువ. దానికి కారణం ఎప్పుడైనా ఆలోచన చేస్తారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపిన్ వాళ్ళని తీసుకున్నట్లయితే అక్కడ సంబంధించినటువంటి ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, చాలా స్ట్రిక్ట్గా కువైట్కి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ఖత్తర్కి చెందినటువంటి వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ దగ్గర వచ్చేసి పర్ఫెక్ట్గా ఒక అగ్రిమెంట్ అయితే చేయించుకుంటారు. ఇంత టైం వరకు లేదంటే ఇలా భోజనం ఉండాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా. కానీ మన వాళ్ళు ఏంటంటే ఎటువంటి అగ్రిమెంట్స్ ఉండవు, ఏమీ ఉండవు. చాలే మనకు 500 దినార్లు వస్తే మనం హ్యాపీగా సెటిల్ అయిపోతాము, అదేవిధంగా వచ్చినటువంటి ఆవిడ ఎలాగన్నా పోని అనే విధంగా ఆలోచన శైలితో అయితే మన వాళ్ళు అయితే ఉంటారు. ఇక పంపించేటటువంటి మన వాళ్ళు కూడా అదేవిధంగానే ఉన్నారు. మరి వాళ్ళు మాత్రం ఏమైనా సక్రమంగా ఉన్నారా? ఏముంది, మన ఆడవాళ్ళను పంపించేటప్పుడు పూర్తిగా డబ్బులు ఖర్చు వాళ్ళే పెట్టుకుంటున్నారు, మెడికల్కి వాళ్ళే పెట్టుకుంటూ ఉన్నారు. మనదేం పోతుంది, మహా అయితే మా అక్కో మా చెల్లో లేదంటే మా భార్య నెల అంతా కష్టపడేసి మనకు డబ్బులు పంపిస్తూ ఉన్నది కదా అనేటువంటి ఆలోచన శైలితో ఉన్నారే తప్ప పంపించేవాడు ఎవడు, అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా ఏమని మాత్రం ఆలోచన అయితే చేయడం లేదు బ్రదర్. అందుకనే పంపించే వాళ్ళు వచ్చేసి ఒక విషయం అయితే చాలా గుర్తు అయితే పెట్టుకోండి బ్రదర్. ప్రతి వీడియోలో అయితే నేను చెబుతూ ఉంటాను, ఖచ్చితంగా అదే ఇంట్లో వర్క్ చేస్తూ ఉన్నాడా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా అడగండి బ్రదర్. ఎవరైతే అదే ఇంట్లో వర్క్ చేస్తూ ఉన్నాడు, ఆ ఇంట్లోకే వీసా తీస్తూ ఉన్నాడంటే అటువంటి ఇంట్లోకి పంపండి. ఎందుకంటే ఆ ఇంట్లో పరిస్థితి ఏంటో వాడికి తెలుసు కదా. ఆ ఇంట్లోకి వీసా తీసినట్లయితే వాడిని గట్టిగా మీరు పట్టుకొని అడగడానికి ఉంటుంది. అలా కాకుండా ఎవడు పడితే వాడితో వీసా తీయించుకొని ఆడవాళ్ళని పంపిస్తే ఇదే విధంగా అయితే ఉంటుంది బ్రదర్. కేవలం ఈ కవిత సోదరే కాదు, ఇటువంటి ప్రెజర్ పడుతున్నటువంటి చాలామంది అయితే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నాకు తెలిసినటువంటి ఒక ఇంట్లో అయితే మీకు చెప్తాను. ఈ స్టోరీ కూడా చివరి వరకు అయితే వినండి. ఆవిడ వచ్చేసి మొదట్లో పంపించేటప్పుడు ఏం చెప్పారంటే అమ్మ నీకు చాలా భోజనం చాలా బాగుంటుంది, మీకు నెలకు వచ్చేసి 1300-1400 రియాలు ఇస్తారు, అది ఇది అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ పరిస్థితి ఏంటో తెలుసా, చివరికి వంకాయలు ఆవిడే కొనుక్కుంటుంది, ఏదైనా చికెన్ కొనుక్కోవాలని కూడా ఆవిడ డబ్బులతో, అదే పనిగా నెట్టు ఆవిడే వేసుకుంటుంది. చివరికి 1300 రియాలు ఆవిడకి జీతం ఇస్తే దాదాపుగా 200 రియాలు ఇక్కడే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని మరీ భోజనం తింటూ నెట్టు వేసుకుంటూ ఆవిడ జీవితం అయితే గడుపుతుంది బ్రదర్. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే వీసా తీసేటటువంటి వాని విషయంలో కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది బ్రదర్, అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేసి షేర్ అయితే చేయండి. అదేవిధంగా వచ్చేసి ఖచ్చితంగా ఆ సోదరికి మనం న్యాయం చేయాలంటే కంపల్సరీగా మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అదేవిధంగా షేర్ అయితే చేయండి, మన ఆంధ్ర గవర్నమెంట్కి చేరేటంత వరకు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్. ఆడవారి విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి.